బాపట్ల జిల్లా అద్దంకిలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అద్దంకిని బాపట్ల జిల్లాలో చేర్చారు. దింతే నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలపై బాపట్లకు వెళ్లటకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు 2019-24లో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వద్దకు వచ్చి చెప్పారన్నారు. టీడీపీ పార్టీ చేపట్టిన యువగడ పాదయాత్రలో నారా లోకేష్ అద్దంకి చేరి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పారు. లోకేష్ చెప్పినట్లుగానే కమిటీ సభ్యులతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకిలో ప్రజలు రెవెన్యూ సమస్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా రెవెన్యూ డివిజన్ కార్యాలయం కూడా ఏర్పడిందని మంత్రి గొట్టిపాటి తెలియజేశారు. ఎలక్షన్ ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు అట్లానే లోకేష్ గారు హామీ ఇచ్చారో ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటూ నిన్న క్యాబినెట్లో పూర్తవటం జరిగింది. అదే ముఖ్యంగా అద్దంకి వచ్చేతలకి గతంలో బాపట్ల ఉండేది, చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న జరిగిన క్యాబినెట్లో మమ్మల్ని ప్రకాశం జిల్లాలో అద్దంకిని అదేవిధంగా కందుకూరుని రెండింటిని కూడా ప్రకాశం జిల్లాలో కలపటం జరిగింది. అదేవిధంగా అద్దంకి ప్రాంత ప్రజలకి రెవెన్యూ కానీ మిగతా సమస్యలకి ఎక్కడికి వచ్చి చేరాలా, అటు దూర ప్రాంతం వెళ్లాల్సి వస్తుంది. అందుకని మాకు రెవెన్యూ డివిజన్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటికి ఇచ్చినందుకు, ప్రకాశం జిల్లాలో కలిపినందుకు, అదేవిధంగా అద్దంకి ప్రజల్లో ఆకాంక్ష ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, 2012 నుంచి అడుగుతా ఉన్నాం రెవెన్యూ డివిజన్ కావాలని. అది కూడా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆ రోజు హామీని లోకేష్ గారు పాదయాత్ర చేస్తా హామీని ముఖ్యమంత్రి గారు దాన్ని ఇచ్చినందుకు, అదేవిధంగా కమిటీకి సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా, జీఓఎం కమిటీ సభ్యులందరూ కూడా